హలో గైస్, భక్త కన్నప్ప నుంచి అయితే ఒక వీడియో సాంగ్ అయితే వచ్చింది. లవ్ ట్రాక్ సాంగ్ అనమాట. సో ఇది వచ్చి దగ్గర దగ్గర 2 days అవుతుంది, వాటికి 3 days అనుకుంటా. సో సాంగ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఈ వీడియో లిరికల్ సాంగ్ అనమాట. సో కానీ నాకేమనిపించింది అని అంటే ఆడియో ట్రాక్ బాగుంది. ఆ కాంపోజర్ దాన్ని కాంపోజర్ అంటాను, కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ గారు మూవీ మొత్తానికి అన్నిటికీ. సో అది ఎందుకో నాకు నచ్చలేదు అనిపించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అయినా స్టోరీ రైటర్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేయించుకుంటారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్, వాళ్ళ మూవీ కాబట్టి వాళ్ళ అనుమతి లేని ప్రభుదేవ గారు ఆ విధంగా ఎందుకు కొరియోగ్రఫీ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అదైతే నాకు నచ్చలేదు అనిపించింది. సో రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు మీరు తీసేది భక్తి సినిమా, ఎంతోమంది ప్యూర్ ఆడియన్స్ వస్తారు, ప్రభాస్ అన్నం చూస్తారు. సో ప్రభాస్ అన్నం పక్కా పెట్టండి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఓకే, ఎట్లా వీడియో సాంగ్ ఉండాలి, కొద్దిగా రొమాన్స్ లవ్ ట్రాక్ అయితే ఉండాలని చెప్పేసి కన్నప్ప అదే చిన్నడికైతే ఒక నెమలి అనే క్యారెక్టర్కి అయితే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ నడుస్తూ ఉంటుంది. సో రొమాన్స్ లిమిటెడ్గా ఉంటే ఓకే. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుషులో ఏమైందండి, స్లీవ్లెస్ సీత అని చెప్పేసి కృతిసన్ అని అయితే ట్రోల్ చేయని వాళ్ళే లేరు. ఇప్పుడు ఈమె పేరు వచ్చేసి ప్రీతి ముకుందన్ అన్నట. సో ఎందుకు ఆ టైంలో అట్లాంటి వస్త్రాలు వాడేవారా? ఇదైతే నాకు అర్థం కాలేదండి. ఉండాలి కానీ ఓవర్ ఉండొద్దు. సో అది నా ఒపీనియన్. అయితే సాంగ్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నది. అంటే లిరిక్స్ పరంగా కూడా చాలా బాగుంది. లిరిక్స్ అయినా బీట్ అయినా కూడా వింటుంటే వినాలనిపిస్తుంది, బట్ చూస్తుంటే మాత్రం ఇంకా వేరే ఎక్కడికో అనిపిస్తుంది. మేబీ ఈ ఈ ఈ వీడియో సాంగ్ కోసం అయినా వస్తారేమో అని ప్లాన్ చేస్తున్నారు కావచ్చు అని నా ఒపీనియన్. సో ఇట్లా ప్లాన్ చేస్తే మాత్రం దొరుకుతారు ఆఫ్ కోర్స్. పీపుల్ ప్రజలేం పిచ్చోళ్ళు గారు, అర్థమవుతుందా? సో అది మరి స్టోరీ ప్రభాస్ కోసం రాసుకున్నా అని చెప్పేసి కృష్ణంరాజు గారు చెప్పారంట. సో ఆ స్టోరీకి రిఫరెన్సెస్ ఉంటాయి చూసినా, ఆ రిఫరెన్సెస్ యూజ్ చేసుకొని ఈ స్టోరీని డెవలప్ చేశారట. సో నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు అదే కృష్ణంరాజు గారు కూడా కన్నప్ప మూవీ తీశారు, ఆయన తీశారు. సో ఆ మూవీలో ఇట్లాంటిది ఒక్క బీట్ అని ఉంటుందా? అసలు ఇట్లా రొమాన్స్ అనేది ఒకటైనా ఉంటుందా? చూడండి, ఆ మూవీ చూసి మీరు మాట్లాడండి. అసలు ఏముండదు. మరి ఈ కన్నప్పలో ఎందుకు పెట్టాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. పీపుల్ వాన్స్టా అంటే వాళ్ళే ట్రోల్ చేస్తారు, మాకు ఏమొద్దు ఇట్లాంటి అని చెప్పేసి, ఇవి ఎందుకు పెట్టిల్లని చెప్పేసి. అరే భక్తి సినిమా అన్నారు కదరా బాబు, మరి ఇట్లాంటి రొమాన్స్ ఏంటిరా, అసలు ఎందుకు రా ఇది అని చెప్పేసి ట్రోల్ చేస్తారు వాళ్ళే. సో మేబీ ఈ సాంగ్ కట్టుపన్న, ఇప్పుడు మనకి దేవరాలో దావుడి సాంగ్ ఉంటుంది, దాన్ని కట్టుపన్నారు ఫస్ట్. సో ఆ సాంగ్ని లేపేస్తే సెట్ అవుతుందని నా ఒపీనియన్. మేబీ ఒక చిన్న రొమాన్స్ అంటే మొత్తం ఎట్లా అది ఎక్స్పోజింగ్ లెక్కనే ఉండదండి చూస్తుంటే. నాకైతే నచ్చలేదండి. సాంగ్ నచ్చిందండి, కాంపోజింగ్ నచ్చలేదు. కాంపోజింగ్ మొత్తం కొరియోగ్రఫీ నచ్చలేదు అబ్బా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా భక్త కన్నప్ప సాంగ్ రియాక్షన్ అండ్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.